ఎన్ఆర్ఈజిఎస్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్కే విబీజీ రామ్జీ అని పెట్టారు. అంటే ఈ మొత్తం పలకాలంటే కూడా కష్టం. వికసిత్ భారత్ గ్యారంటీ, రోజ్గారి ఆజీవికా మిషన్, మళ్ళీ కింద గ్రామీణ అని వస్తుంది. అంటే ఇంత పెద్ద పథకము గుర్తుపెట్టుకోవాలంటే కూడా కష్టం. అలాంటి పలకడానికి కష్టమైన పథకంలో పేద ప్రజలకు, వ్యవసాయ కూలీలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే వ్యవసాయ కూలీలకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు మీడియా మిత్రుల ముందుకు వచ్చాను ఈ విషయాన్ని తెలియజేయడం కోసమని. ఈ పథకం కొత్త పథకం కింద చూస్తే, విబీజీ రామ్జీ కింద చూస్తే, భారతదేశం మొత్తం మీద వ్యవసాయ కూలీ రేట్లు రోజువారీగా పథకంలో ఇస్తున్న కూలీ రేట్లను చూస్తే ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ నిర్ణయించారు. అందులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరింత తక్కువగా నిర్ణయించారు. తెలంగాణలో కేవలం ₹1 మాత్రమే పెంచారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ₹5 మాత్రమే పెంచారు. అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఓటమి చీలకుండా మీరు కూటమి ప్రభుత్వాన్ని, పార్టీలను ఏర్పాటు చేశారు కదా, ప్రజలకు నష్టం జరగకుండా, ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు నష్టం జరగకుండా, రైతులకు నష్టం జరగకుండా కూడా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. వాజ్పేయి గారు, మన నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తుంటారంటే డబుల్ ఇంజిన్ సర్కారు చాలా స్పీడ్గా వెళ్తుంటుందని. ఇక్కడ ఏకంగా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్లో ఉన్న 3 ఇంజన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూలీలకి ద్రోహం చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. బీజేపీ కేంద్ర మంత్రి చౌహాన్ గారు బీజేపీ పార్టీ నుంచి, అలాగే మన జనసేన పార్టీ ఉంది, దానికి మన సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఈ శాఖ నిర్వహిస్తున్నారు. అలాగే టీడీపీకి కూడా పెమ్మసేన గారే కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అందువల్ల మీరు ఎప్పుడైనా కానీ కూడా పేదలకు సంబంధించింది, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విషయాల్లో దాదాపు రాష్ట్రంలో 47 లక్షల కార్డులు ఉన్నాయి, లబ్ధిదారులు. 47 లక్షల కార్డులు ఉన్నాయంటే 47 లక్షల కుటుంబాలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే జాబ్ కార్డు, రేషన్ కార్డు అనేది కుటుంబానికి ఒకటి ఇస్తారు. ఓటర్ కార్డు లాగా, డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఒక్కరికి ఒక్కొక్క కార్డు ఉండదు దీంట్లో. అందువల్ల వీటి మీద దాదాపు 18 లక్షల కార్డులను మీరు ఆల్రెడీ తీసేసి ఉన్నారు, జాబ్ కార్డులని. అది కూడా రాజకీయంగా పరంగా తీసేసినారనే ఒక అపవాదు కూడా ఉంది. దాన్ని కూడా మీరు రివ్యూ చేయండి. ముఖ్యంగా ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ఈ శాఖ నిర్వహిస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు కూడా, మరి మీడియా మిత్రులకు, ప్రజలకు పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమి రివ్యూల మీద ఉన్నారు అనేది ఏం గుర్తొస్తుందో తెలియదు. కానీ నాకు ఎక్కువ ఆయన గుర్తొస్తున్నది ఏంటంటే, మమ్మల్ని తిట్టడానికి, ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని తిట్టడానికి, విరుచుకుపడడానికి, ఆవేశపడడానికి మాత్రం చాలాసార్లు మళ్ళీ ఇంకా టైం కూడా తీసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. అది నాకు గుర్తొస్తుంది ఉప ముఖ్యమంత్రిగా. రెండోది ఏది గుర్తొస్తుందంటే, సినిమా టికెట్లు పెంచుకోవడానికి సిరీస్ ఆఫ్ మీటింగ్స్, ఎన్నిసార్లు ఆ మీటింగుల్లో ఆయన ఫోటోలు వచ్చి ఉంటాయి. ఇంకా 2 విషయాలు గుర్తొస్తున్నాయి. పక్క రాష్ట్రం వెళ్ళి ఒక 2 ఏనుగులను తీసుకురావడానికో 2, 4 తెచ్చినాడు. మళ్ళా నిన్ననో మొన్ననో అటువైపు మహారాష్ట్రలో ఉండి ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉంటే ముఖ్యమంత్రి గారు, మన సనాతన ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయన 2 పులులను అడిగినాడు, మగవి కాదు ఆడపుల్లను అడిగినాడు రెండింటిని. ఇది మనకు గుర్తొస్తుంది. నేనేమంటున్నానంటే, అటవీ శాఖ మంత్రిగా సరే మీరు ఏనుగులు అవసరమే, అది చేస్తూ ఉన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కోసము మీరు ఆడపుల్లలు కూడా అవసరం ఉండొచ్చు, మీకు అధికారులు చెప్పిండొచ్చు. కానీ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ మీకు స్వతహాగా ఈ పేద ప్రజలకు సంబంధించింది, పేద కూలీలకు సంబంధించిన ఇలాంటి ఇష్యూ మీద మీరు ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఈ విషయం ఏమిటంటే, ఇది గ్రామీణాభివృద్ధి శాఖ కింద వస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ కింద వచ్చినప్పుడు దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఉంటారు. ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్లను చైర్మన్ గెలవడం కానీ, లేదా స్వయంగా పెమ్మసాని గారే గ్రామీణాభివృద్ధి శాఖ చూస్తూ ఉన్నారు. అంటే మనం అదృష్టం అనుకుంటాం. పేద ప్రజలు కూడా నమ్మినారు. ఓటు చీలకుండా నిలబడి పేదలకు మేలు చేస్తాం, 3 పార్టీలు వస్తున్నాయి, అందుబాటులోకి వస్తారు, ఎప్పుడైనా పక్కన కూర్చొని అమిత్ షాతోనూ తర్వాత ప్రధానమంత్రితోనూ మాట్లాడగల శక్తి ఉన్న వాళ్ళు, సమర్థులు, చక్రాలు తిప్పగలిగే వాళ్ళు, పేదవాడికి వచ్చి నష్టానికి వచ్చినప్పుడు మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? దాదాపు వేరే రాష్ట్రాల్లో, హర్యానాలోనూ, అటువైపు పోతే సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో, గుజరాత్ రోజు ₹400-450 కూడా కూలీ ఉంది. మన దగ్గరికి వచ్చేసరికి ₹308, ₹12 ఉంటున్నాయి. మరి దీనికి ఇంత తేడా ఎందుకు వస్తుంది? సగటున జాతీయ సగటు తీసుకున్నా కానీ కూడా
మీరు నిర్ణయించిన ప్రకారము 327 రూపాయల 40 పైసలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కూడా కూలి తక్కువ ఉంది. 47 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని మీరు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఒక రోజు అదే కూలి అదే పని మీద ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా రావడం అంటే అది ఎంత గొప్పది. పోనీ ఇదేమన్నా అత్యద్భుతంగా జాతీయ సంపదలకు ఎక్కువ ఉన్న నిలువైన ప్రాంతమా మనదేమన్నా? మన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు కానీ, అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాలు కానీ వలసలు పట్టుకొని పోతూ ఉండాలా? ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి, శ్రీకాకుళంలో, ప్రకాశంలో పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా కరువు బారిన పడేటివే. ఎంతో దూరం పోయి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాతీయ సగటు కంటే కూడా తక్కువ కూలీ రేటు ఉన్నది మా పార్టీకి, మా ప్రజలకి, మా వ్యవసాయ కూలీలకి మాకు నచ్చట్లేదు. మీరు తక్షణం చర్యలు తీసుకోవాలి. మా పార్టీ తరఫున మేము స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా కలుస్తాము. నేను కూడా స్వయంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్కి ఉత్తరం రాస్తాను. నేను స్టాండింగ్ కమిటీలో మెంబర్ని కూడా రూరల్ డెవలప్మెంట్కి. గత 5 సంవత్సరాలు మా పార్టీ ఉన్న జగనన్న ఆశీస్సుల వల్ల నేనే కొనసాగాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పథకం ఎలా నడుస్తుంది కూడా మేము చూసాం. అందువల్ల మీరు తక్షణం దీని మీద సమయం కేటాయించాలి, సమీక్షలు చేయాలి. మీరు సినిమాటిక్గా మిగతా సినిమాల గురించో, ఏనుగుల గురించో, పులుల గురించో కాదు, మనుషుల గురించి, కూలీల గురించి కూడా మీరు పట్టించుకోవాలి. దాని మీద తక్షణం ఈ రేట్లు వచ్చేటట్టుగా చూడాలని తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం కూడా ఏంటంటే, మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినారు. మిగతా పార్టీలు దేశంలో ఎవరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినారని కాదు. మేమేమనుకున్నామంటే, మీరు పెద్ద ఎత్తున ప్రశ్నించడానికి పార్టీ పెట్టి అనంతపురం జిల్లాలో కూడా తిరిగి ఎక్కడ గుంతలు ఉన్నా కానీ కూడా జనసేన జెండాలు పెట్టిపోతే మా యువత, మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే, జనసేన వస్తే రావడమే లేటు, అన్ని గుంతలన్నీ పూడుస్తారనుకున్నారు. మీరు మా ఇంటి దగ్గర కూడా ఒక గుంత ఉంటే దాన్ని పూడ్చి జెండా పెట్టిపోయినారు. నేను చూసినాను, అరే నేనే ఎంపీని, మన ఇంటి ముందు ఆడ ఏది మన ఆడిటోరియం ముందు, జేఎన్టీ ఆడిటోరియం ముందు పెద్ద గుంత ఉండే. మా చైర్మన్ పిలిచి, మీరు మళ్ళీ తర్వాత ఇద్దరు ఎప్పుడు ప్రసన్నాయపల్లికి, రాప్తాడికి ఎప్పుడు వేస్తారో తర్వాత ఇద్దరు ముందు ఈ గుంత కూర్చొని నేను పూడిపించాను. చాలా చోట్ల జనసేన జెండా వాళ్ళు, ముఖ్యంగా జనసేన నాయకులకు చెప్తున్నా, పదవులు పంచుకోవడం కాదప్ప, సంపద సృష్టించడం కాదు, దాన్ని పంపిణీ కూడా చేయాలి కదా. మీరు పదవుల్లోకి వచ్చినారు, ఇప్పుడు ఉన్నారు, మీరే ఉన్నారు, ఎక్కడెక్కడ మీరు జెండాలు బాతున్నారు. అప్పుడు మళ్ళీ అందరు మీడియా మిత్రులు వాళ్ళ పేపర్లలో వేసింటారు కదా. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏం హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చండి, నెరవేర్చుకుంటూ రండి. మేము కూడా సంతోషపడతాం. ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా, నేను పోయినసారి కూడా చెప్పినాను, పెద్ద ఎత్తున మీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ని నమ్మినారు, అనంతపూర్లో నమ్మి చేశారు. ఇంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే, ప్రశ్నించడానికి పార్టీ పెడతానని నువ్వు ఒక్కడివే ప్రశ్నించాలేమో రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ప్రశ్నించకూడదా? ఆ రావణ్ ప్రశ్నిస్తున్నాడు. అతన్ని పిఠాపురంలో నిన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అదొక రావణ్కి ఇక్కడ నుంచి కూడా చెప్తున్నా, రావణ్ నువ్వు ఒక ఏకలవ్యుడు లాంటి వాడివి, నువ్వు ప్రశ్నలను భారీగా సంధిస్తున్నావు, చాలా శరవేగంగా వెళ్తున్నాయి. నీ బొటనవేలు కూడా జాగ్రత్త చూసుకో, అది చాలా ముఖ్యమైనది ప్రశ్నలు సంధించేటప్పుడు. నీ కలము, నీ గంటము, అలాగే నీ గలం, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంత రీసెర్చ్ చేస్తున్నావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు కొన్ని చూశాను వీడియోలు, మా జిల్లాకు సంబంధించినవి, నా నియోజకవర్గానికి సంబంధించినవి కూడా రావణ్ ప్రశ్నించినది. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియనంతగా అతను పరిశోధించి దాని మీద ప్రశ్నలు సంధింపజేస్తున్నాడు. అందువల్ల అదొక ప్రజాస్వామ్యానికి అలాంటివన్నీ కూడా చిగురు లాంటివి, అవి మారాకులు వేయాల. అట్లాంటివి అనచకండి. ప్రశ్నించే వాళ్లకు ఒకటే నేను చెప్పదలుచుకునేది అంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్న లేకపోతే, ప్రజాస్వామ్యంలో పత్రికలు లేకపోతే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకపోతే ఏం లేదప్ప, ప్రజాస్వామ్యమే లేదు. ఎక్కడైనా కూడా ఈ దేశంలో 100-160 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకుంది ప్రజాస్వామ్యం అనేది. ఒక ఊరికి అట్లా రాలేదు. వేరే దేశాల నుంచి పార్లమెంటుకు వచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది, రక్తపాత రహితంగా అధికార మార్పిడి ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉంటారు వచ్చి. మళ్ళీ తర్వాత ఏం చెప్తారు? ప్రశ్నించే వాళ్ళే లేకపోతే, రావణ్ లాంటి వాళ్ళే లేకపోతే, ఒక పవన్ కళ్యాణ్ ఒకడే ఉంటే ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం ఏం నేర్చుకుంటావు? ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాన్ని ప్రశ్నించడమే నేర్చుకున్నావు, నువ్వు అధికార పక్షాన్ని ప్రశ్నించడం నువ్వు మర్చిపోయినావు. ఎలా వీలవుతుంది? అందువల్ల ప్రశ్నించే వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళను ప్రశ్నించేటట్లుగా ఉండాలని నేను ప్రజాస్వామ్య హితం కోసం కోరుతూ ఉన్నాను. అది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా దీన్ని మీరు ఇది చిన్న విషయంగా భావించకండి. ఉపాధి హామీ కూలీలకు సంబంధించింది చిన్న విషయంగా భావించకండి. కూలీలకు సంబంధించిన రేట్లు తగ్గుతుంటే పేదవాడు ద్రవ్యోల్బణము ఏ రేటు పెరిగింది, డీజిల్ ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది, కూరగాయలు ఎంత పెరిగింది, పేదవాడి కూలీ పెరగకపోతే ఎట్లా? రైతులు కూడా పూర్తిగా ఆధారపడిన ఈ ప్రాంతంలో ధరలు పడిపోతున్నాయి. రైతులకు సంబంధించిన ధరలు, దాని గురించి పట్టించుకోవట్లేదు. మందుబాబులకు సంబంధించిన బాటిల్స్ మీద బెల్ట్ షాపుల్లో కూడా ధరలు పెరుగుతున్నాయి. 372 బెల్ట్ షాపులు ఉన్నాయని మా ప్రాంతంలో చెప్పాను, కళ్యాణదుర్గంలో. ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు. దీన్ని మేము కూడా
దశల వారీగా తీసుకెళ్తాం. ఎందుకంటే కూలివాడికి నష్టం జరుగుతున్న చోట, రైతులకు నష్టం జరుగుతున్న చోట, ముఖ్యంగా మనం చూసాం అరటి పంటను రోడ్డు మీద పోసిన పరిస్థితి చూసాం, చీనీ ధరలు చూసాం, అలాగే మొక్కజొన్నలు చూసాం, వరి పరిస్థితి అట్లనే ఉండింది. ఏది మినహాయింపు లేదు. కొద్ది రోజులు దానిమ్మ, కొద్ది రోజులు వేరుశెనక్కాయ, ఈ రెండు తప్ప మిగతా అంతా నష్టంలో ఉంది. అందువల్ల తక్షణం ట్రిపుల్ ఇంజన్ సర్కారు దిగి రావాలా, రివ్యూ చేయాలా, రైతు ధరలకు పంటలకు సంబంధించిన దాని మీద వాళ్ళు పాటుపడాలా. ముఖ్యంగా విబీజీ రామ్జీ ఏదైతే ఉందో దాని మీద మాకు అది హైక్ లాగా లేదు, మాకు హ్యూమిలేషన్ లాగా ఉంది. 5 రూపాయలు పెంచడం ఏంది? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 1 రూపాయి పెంచడం ఏంటి? అందువల్ల ప్రజా సంఘాలు, పత్రికలు, వ్యవసాయ కూలీలు మొత్తం కూడా దీని మీద దృష్టి పెట్టాలా. ఇది మనకు ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఉంది. దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా కూలీ రేట్లు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి. ఈ సమయం ఆసన్నమైంది. ప్రశ్నించడం అలవాటు చేసుకోండి, తర్వాత అన్ని అవే సర్దుబాటు అవుతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా థ్యాంక్ యూ మిత్రులారా.